హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కప్పు బియ్యం పిండితో ఈవినింగ్ స్నాక్గా సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కేవలం ఇంట్లో బియ్యం పిండి ఉంటే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. చాలా ఈజీ స్నాక్స్ అండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టీ టైం స్నాక్గా లేదంటే పిల్లలకు స్నాక్స్లో కట్టించడానికి కూడా చాలా బాగుంటాయండి. ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. సూపర్గా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా క్రిస్పీగా ఉండే ఈ రైస్ బిళ్ళలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. పొడి బియ్యం పిండి తీసుకున్నాను. రెడీమేడ్గా అయినా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో పట్టించినదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇలా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి ముందుగా తీసుకున్న కప్పు బియ్యం పిండి దీంట్లో వేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకోవాలి. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. బియ్యం పిండి ఇంకా వాటర్ 2 సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక ప్యాన్లోకి తీసుకోవాలండి. ఇక నేను వేరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండి మొత్తము వేరొక బౌల్లోకి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండికి మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. కాస్త చల్లారుతుంది. చల్లారిన తర్వాత దీంట్లో వాటర్ ఏమి వేసే అవసరం లేదండి. ఈ వాటరే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల కలోంజీ సీడ్స్, ఆనియన్ సీడ్స్ అంటారు కదండి, ఇది వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ మూంగ్ దాల్ తీసుకున్నానండి. పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని తీసుకున్నానండి. మీ దగ్గర టైం లేతే వేడి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని కూడా సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. ఈ వాటరే కరెక్ట్గా సరిపోతుంది. పిండి పల్చగా వస్తుందండి వాటర్ ఎక్కువ వేస్తే. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి, ఒక పావు కప్పు దాకా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. వేసుకొని పిండిని ఇలా స్మూత్గా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న గోలీ సైజు ఇలా మనం పిండి తీసుకొని ఇలా మనం అరిచేతిలో ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఎక్కడైనా లావుగా అంటే ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలండి. చిన్న బిళ్ళల్లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇదే విధంగా చిన్న చిన్నగా చేసుకోవాలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత గుల్లగా వస్తాయండి ఇవైతే. ఇక్కడ 1 బై 1 ఇలా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేతిలో తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక నేను అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి మీకు. ఇక నేను అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ మందంలో చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇప్పుడు దీనిలో రైస్ బిళ్ళని వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం వరకు కదిపొద్దండి. 1 నిమిషం తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కిందికి మీదకు కలిపితే అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై అవుతాయి. మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి.
మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచితేనే క్రిస్పీగా అవుతాయండి. లేదంటే మనము లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తాయి కానీ క్రిస్పీగా ఉండవండి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలు తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా రైస్ బిల్లల్ని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు ప్యాన్లో, మరీ తక్కువ కాకుండా మీడియంగా వేసుకోవాలి. ఇలా తిప్పుతూ అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చి మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే పిల్లలైతే ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయండి. టీ టైమ్ స్నాక్గా లేదంటే పిల్లలకు స్నాక్స్లో కట్టించడం కూడా చాలా బాగుంటాయండి. ఇలా చిన్న చిన్న బిల్లల్లాగా ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవైతే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే కేవలం బియ్యం పిండితో చేసుకునే ఈ స్నాక్స్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. స్టోర్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.